ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు చోరీ కేసులో బుక్కయ్యారు. గతేడాది ఓ కేబుల్ ఛానల్పై దాడి దొంగతనం చేసినట్లుగా స్వయంగా హైకోర్టే నమ్మింది. అతనిపై కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు న్యాయస్థానం చివాట్లు పెట్టింది. ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై ఏప్రిల్ 13న చోరీ కేసు నమోదైంది. ఈ విషయాన్ని పోలీసులు ఇప్పటి వరకు గోప్యంగా ఉంచారు. గతేడాది మార్చి 17న గుంటూరు జిల్లా నరసరావుపేటలోని నల్లపాటి కేబుల్ విజన్కు చెందిన కేబుల్ వైర్లను కే ఛానల్ నిర్వాహకుడైన స్పీకర్ తనయుడు డాక్టర్ కోడెల శివరామకృష్ణ, అతని అనుచరులు కలిసి ప్రకాష్ నగర్, పెద్ద చెరువు ప్రాంతాల్లో ధ్వంసం చేసి డ్రమ్ములు, యాంప్లిఫైర్లను అపహరించారు. దాడి, చోరీకి సంబంధించి ఎన్సీబీ మేనేజింగ్ డైరెక్టర్ కోటేశ్వరరావు 1 టౌన్, 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఫిర్యాదును ఉన్నతాధికారులకు పంపారు. అప్పట్లో పోలీసులు కోడెల శివరామకృష్ణపై కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. చోరీ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లడంతో ఆ ఘటనపై కోర్టు సీరియస్ అయింది. విచారణ చేపట్టిన హైకోర్టు జిల్లా రూరల్ ఎస్పీ, డీఎస్పీ, 1 టౌన్, 2 టౌన్ సీఐలను ఈ నెల 6న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు కోర్టులో హాజరైన అధికారులు కేసు నమోదు చేయనందుకు కోర్టుకు క్షమాపణ చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంపై ఛార్జీ మెమో ఇచ్చినట్లు రూరల్ ఎస్పీ కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం కేసు నమోదు చేసి నిర్వహించిన దర్యాప్తును మే 9వ తేదీన తనకు నివేదించాలని ఎస్పీని ఆదేశించింది.